హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈ మధ్యన వీడియోస్ చేయడం అయితే అవ్వట్లేదు. అందరికీ ఉపయోగపడే చిన్న మాట అండి. అయితే చాలామంది తమ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తమ జీవితం కోసం. అలాంటప్పుడు చాలామంది సలహాలు అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా నిర్ణయించుకుని ఇంక ఈ పని చెయ్యాలి, అవుతుంది అని నిర్ణయించుకుని చేస్తారండి. అయితే అవి కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. నేను చెప్పేది ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయాలు కరెక్టా రాంగా అనేది మనం కొంతకాలం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటే మంచిదండి. అంటే ప్రతి నిర్ణయం మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాలు మన మీదే కాకుండా మనతో ఉండే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అందులో లాభ నష్టాలు అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆలోచించుకుని అందులో మీరు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కోగల శక్తి, ధైర్యం అన్నీ ఉంటే మటుకి ఆ నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే నేను చెప్తున్నాను ఈ విషయం, మనం చాలామంది నిర్ణయం తీసుకున్నాక అది ఫెయిల్ అయితే మటుకి మన వెనకాల ఎవ్వరూ ఉండరండి. అదే మనకి అది లాభం చేకూర్చింది అనుకోండి, మన వెనకాల అందరూ ఉంటారు. కాబట్టి మన వెనకాల ఎవరున్నా లేకపోయినా మనం తీసుకున్న నిర్ణయం రైట్ అనుకుంటే మటుకి చెయ్యండి. అందులో లాభ నష్టాలను మీరే అనుభవించండి. అది జీవితమైనా, వ్యాపారమైనా, ఆస్తి అయినా, ఏదైనా అండి. మన జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే రేపొద్దున నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎదుర్కొనే శక్తి మీకు ఉంటే మటుకి ఆ నిర్ణయం మీద నిలబడి ముందుకు వెళ్ళండి. నాకు ఎవరు వెనకాల ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నన్ను నేను ధైర్యంగా నిలబెట్టుకోగలను అనుకుంటే మటుకి మీ నిర్ణయం మీరు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇదేనండి నా చిన్న మాట.